నమస్తే పులివెందల సుమన్ టీవీ రిపోర్టర్ మీ మనీ. పులివెందలలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. తిరుపతి నుంచి బౌన్సర్లను కూడా పిలిపేయడం జరిగింది. బౌన్సర్లు కూడా ఇక్కడికి వచ్చి తన బాధ్యతగా ఇక్కడ ఎలాంటి గొడవలు కానీ ఏదే కానీ జరగకూడదని అందరూ బౌన్సర్లు కూడా రావడం జరిగింది. సంక్రాంతి వేడుకలు గత ప్రభుత్వంలో జరగనంత ఘనంగా ఇప్పుడు చాలా ఘనంగా జరిపించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి ప్రత్యేక ఆకర్షణగా బీటెక్ రవి గారి సతీమణి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొకటి టీడీపీ నాయకులు అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఉండి ఇది ఎంతో ఘనంగా విజయవంతంగా చేస్తున్నారు. 10 ఎకరాల ప్రాంగణంలో ఈ కోడి పందాల గ్రౌండ్ను ఏర్పాటు చేయడం జరిగింది. వేలాది మంది కోడి పందాలు చూడను వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. పులివెందుల పట్టణంలో దొంగలవ గ్రామంలో ఇదే మొదటిసారిగా ఇంత ఘనంగా నిర్వహించడం అని కూడా చెప్పవచ్చును. ఈరోజు పులివెందుల పట్టణంలో కూడా బ్రహ్మాండంగా సంక్రాంతి సంబరాలు అనేది స్టార్ట్ చేశాం. అక్కడ అంటే కోస్తాలో ఈస్ట్ వెస్ట్ లో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో సిస్టమేటిక్ గా అదే రకంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుతా ఉన్నాం. వీటి ముసుగులో ఏదన్నా కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇంకోటి కానీ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఓన్లీ సంక్రాంతి సాంప్రదాయాలు సంక్రాంతి పండుగలు దానికి అనుగుణంగానే ఇదంతా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కోడి పందాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే మా ప్రాంతం వాళ్ళంతా కూడా సంక్రాంతి వచ్చేటప్పటికి అందరూ వెహికల్స్ రెంట్లు మాట్లాడుకొని భీమవరము ఆ తర్వాత తణుకు రాజమండ్రి ఆ ప్రాంతాలకు ప్రతి సంవత్సరము బస్సులు వేసుకొని అలా వెళ్ళేవాళ్ళు. మేము అంత దూరం ప్రయాణం ఇది ఈ సాంప్రదాయాన్ని మనము కూడా ఇక్కడే కొనసాగిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రిక్ట్ గా సాంప్రదాయబద్ధంగా ఏ రకంగా అయితే అక్కడ కోస్తాలో ఏ రకంగా అయితే జరుగుతున్నాయో వాటికి కూడా కట్టుబడి ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన ప్రజలు కానీ ఎక్కడ కూడా ఎవరు కానీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ చేయకుండా అందరూ ఈ సంక్రాంతి సంబరాలను అందరూ హ్యాపీగా జరుపుకునేటట్టు పోలీస్ యాజమాన్యం కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంక్రాంతి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈస్ట్ వెస్ట్ లో ఎలాగైతే సంక్రాంతి వేడుకలు కోడి పందాలు సంప్రదాయంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అదే విధంగా ఎక్కడ కూడా ఏ చిన్న డిస్టర్బ్ కూడా కాకుండా ఒక పద్ధతి తరహాలో ఓన్లీ కోడి పందాలు మాత్రమే కానీ ఎక్కడ కూడా గ్లామ్లింగ్ కానీ ఇటువంటి చోటు చేసుకోకుండా చాలా స్ట్రిక్ట్గా మా ఇన్ఛార్జ్ గారు బీటెక్ రవి గారు ఆదేశాల మేరకు చాలా పద్ధతిగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి.